హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో మనం చూసుకున్నట్లయితే హెచ్సిఎల్లో కొత్తగా వాకిన్ అయితే జరగడానికి సంబంధించి నౌకరీలో ఉన్న మనకు డైరెక్ట్గా ఒక అప్లికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్గా అఫీషియల్గా మనం హెచ్సిఎల్ రిక్రూట్మెంట్ కెరీర్ జాబ్లకైనా వెళ్ళి అప్లికేషన్ పెట్టచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం నౌకరీ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టచ్చు. సో రీసెంట్గా నేను వీడియోలు అనేది చేయట్లేదు. సో దానికి కారణం ఏందనేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో మా జాబ్స్ చూసుకొని దానితో పాటు మీకు నా యొక్క టైం స్పెండ్ చేసి వీడియో చేసిన ఎక్కువ మంది లైక్ అనేది చేయట్లేదు. అట్ ది సేమ్ టైం అట్లీస్ట్ ఫార్వర్డ్ కూడా చేయట్లేదు. ఓకే, సో ఫార్వర్డ్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ చూసేవాళ్ళు లైక్ చేయడంలో మీకేం లాస్ అవుతుందని అయితే అర్థం కావట్లేదు. సో ఆల్రెడీ చెప్పాను, మీరు చేసేటువంటి లైక్లో నాకు ₹1 కూడా రాదు. జస్ట్ నేను చేసేటువంటి వీడియో, దాంట్లో మీరు ఇచ్చేటువంటి లైక్ అనేది నాకు సాటిస్ఫాక్షన్ మాత్రమే ఇస్తుంది. సో ఆ యొక్క లైక్స్ చూస్తేనే చాలు, నేను సాటిస్ఫై అయిపోతా. ఓకే ఫైన్, మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి, బట్ ఎక్కువ మంది కోల్పోతారు అవకాశాన్ని అని చెప్పేసి వీడియో చేస్తున్నాను మళ్ళీ. ఓకే, సో నేనైతే చేస్తూనే ఉంటాను. ఓకే గైస్, సో ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అనేటువంటి రోల్ కింద, అంటే ఇక్కడికి మీకు అర్థమై ఉండాలి, కంప్లీట్గా ఈ యొక్క రోల్ అనేది ఫ్రెషర్స్కి సంబంధించింది అనమాట. సో చూసుకోండి, మనకు 0 to ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. వేకెన్సీ 500 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. డిఫరెంట్ రోల్స్, మేజర్లీ చెన్నై, బెంగళూరు, నోయిడా అంటే ఢిల్లీ లొకేషన్. సో ఈ యొక్క 3 లొకేషన్స్లో మెయిన్గా అయితే ఇచ్చున్నారు. అండ్ శాలరీ ప్యాకేజ్ అనేది మనకు డిస్క్లోజ్ చేయలేదు, బట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేసిక్గా మనం 15 to 20 దగ్గర. ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెష్ ట్రైనీగా మీకు అంతే ఇస్తారు. మీరు దాంట్లో మంచిగా మీరు రాణించినట్లయితే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని పెట్టుకుని మనం డెవలప్ అయిపోవచ్చు. అండ్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ కింద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అని చెప్పి అప్డేట్ చేశారు. అండ్ గుడ్ హ్యావ్ టు స్కిల్ కింద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ గురించి మీకు థియరిటికల్ నాలెడ్జ్, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, అండ్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్. సో వీటికి సంబంధించి మనకు థియరిటికల్గా నాలెడ్జ్ ఉంటేనే దీంట్లో సర్వే అనేది అయిపోవచ్చు అనమాట. ఓకే ఫైన్, సో దానితో పాటు జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే, రెడీ టు పవర్ అప్ యువర్ కెరీర్, జాయిన్ హెచ్సిఎల్ టెక్ వేర్ ఇన్నోవేటివ్ మీట్స్ ఆపర్చునిటీస్. ఇక్కడ 2025 బ్యాచ్కి సంబంధించి సిఎస్సి ఐటీకి సంబంధించి ట్రిపుల్ ఈసీఈ, ఈఐఈ, సో వీటికి సంబంధించి ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఐటీ గ్రాడ్యుయేట్స్కి మీకు ఇక టెక్నాలజీస్లో మంచి అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, బీటెక్లో మీరు ఇది తీసుకొని ఉన్నా పర్లేదు, మీరు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇంకా చిన్నగా చెప్పాలంటే, ఐటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకునేసేవచ్చు. బట్ దీనికి సంబంధించి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, సో ఆల్రెడీ మనం చెప్పాం. సో బీటెక్లో సిఎస్సి కావచ్చు, ఐటీ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, ఈసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. బ్యాచ్కి సంబంధించి 2025 అప్రాక్సిమేట్గా గ్రాడ్యుయేషన్లో 70% పాస్లో అయితే ఉండాలి. 10th గ్రాడ్యుయేషన్లో కాదు, 70% ఆఫ్ పాస్ ఇన్ 10th, 12th అండ్ యూజీ అన్నిట్లో కూడా 70% అనేది ఖచ్చితంగా పాస్ ఆఫ్ సిజిపి అయితే ఉండాలి. అండ్ విల్లింగ్నెస్ టు రీలొకేట్ పాన్ ఇండియా ఫర్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్. సో ఎక్కడ ఉన్నా మనకు పోయే విధంగా మనం అవకాశంలో అయితే ఉండాలి. అండ్ ఇంటర్వ్యూ సిటీస్ చూసుకున్నట్లయితే నోయిడా, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. సో మీరు మీ యొక్క రెజ్యూమ్లో ఏదైతే అప్లికేషన్ పెడతారో వాటికి సంబంధించి మేజర్గా మీకు వాకిన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క లొకేషన్స్లో మీరైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదైతే కొద్దిగా మేజర్గా చూసుకోండి. సో దానితో పాటు అట్ హెచ్సిఎల్ టెక్ వీ డోంట్ జస్ట్ ఆఫర్ జాబ్స్, వీ ప్రొవైడ్ ఏ కెరీర్ యాక్సలరేషన్ ప్లాట్ఫామ్. జాయిన్ అస్ టు వర్క్ అండ్ కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్ అండ్ షేప్ ది ఫ్యూచర్ అండ్ ది టెక్ ఇన్నోవేషన్స్. వై హెచ్సిఎల్ అనుకుంటే, బీ ఏ పార్ట్ ఆఫ్ డైనమిక్ అండ్ పర్పస్ డివైన్ టీమ్ అండ్ tackle real world challenges with global impact and grow with unparalleled learning and development opportunities. సో ఈ విధంగా మనం ఎందుకు హెచ్సిఎల్లో జాయిన్ అవ్వాలి, అసలు దీంట్లో జాయిన్ అయిన తర్వాత మనకి ఏముంటుంది, ప్రతి ఒక్కటి వీళ్ళే నౌకరీని మెన్షన్ చేశారు. మీకు ఏమన్నా నౌకరీకి సంబంధించి అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసి దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లికేషన్ పెట్టుకోండి. లేదు నేను డైరెక్ట్గా అఫీషియల్గా పెట్టాలనుకుంటే కూడా దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేనైతే
మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకునేసేయండి. రెడీ టు లాంచ్ యువర్ కెరీర్ విత్ కంపెనీ దట్స్ వాల్యూస్ యువర్ పొటెన్షియల్. అప్లై నౌ అండ్ లెట్స్ బిల్డ్ ద ఫ్యూచర్ టుగెదర్. రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు. సో వీటి ద్వారా మనం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. లేదు మీరు నౌకరీ ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా అప్లై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. 2 లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్స్ అడ్మిన్ ద్వారా ఏమైనా జరిగి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఆ యొక్క ఇష్యూ అనేది వితిన్ 5 to 10 మినిట్స్లో రీసాల్వ్ అయితే అవుతుంది. ఓకేనా. సో ఇదనమాట. అట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లోనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇన్స్టెంట్గా కొన్నిటివి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన డెడ్లైన్ తక్కువగా ఇచ్చింటాడు. అలాంటి వాటిని మనము ఇలాగ వీడియో చేసుకొని మనం అప్లోడ్ చేసుకొని మళ్ళీ అది మీకు రీచ్ అవుట్ అయ్యి మీరు చూసే లోపల మేబీ డెడ్లైన్ అయిపోయి ఉండొచ్చు. సో అలాంటి పక్షంలో కొద్దిగా బాగుంటుంది మీకు అని చెప్పి వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంట్లో కూడా జాయిన్ అయ్యడానికి ట్రై చేయండి. దాంట్లో మీకు ఫ్రెండ్స్ని యాడ్ చేయడానికి యాక్సెస్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయండి. సో ఓకే గైస్, ఇదే ఇవాల్టి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఈ యొక్క వీడియో ఇంప్రూవ్మెంట్ కోసం ఫర్దర్గా నేను చేసే వీడియోస్ కోసం ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. అండ్ మన యూట్యూబ్ వీడియోస్ పోస్ట్ కూడా కొద్దిగా గమనించండి. ఓకేనా. సో వాటిలో కూడా నేను డైరెక్ట్గా వీడియో చేయకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అందువల్ల చెప్తాను. ఓకేనా. సో నచ్చిన ప్రతి ఒక్కరూ ఇకపైనైనా నా వీడియోని లైక్ చేసి నాకు కొద్దిగా ఎంకరేజ్ ఇస్తారనుకుంటున్నా. సరే చూద్దాం ఈ వీడియో నుండి ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా ఉంటుందో. ఓకే గైస్, బాయ్ బాయ్.